ఈటీవీ అభిరుచి ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. కొందరు ఇళ్లలో కర్రీ స్పెషల్ చేస్తారు, కొందరు టిఫిన్ స్పెషల్ చేస్తారు, కొందరు బిర్యానీ స్పెషల్ చేస్తారు. కానీ అందరిళ్లలో అందరం కామన్ గా చేసేది ఏంటి చెప్పండి? రోటి పచ్చడి స్పెషల్. మరి అలాంటి స్పెషల్ పచ్చడిని ఈ రోజు మీకు పరిచయం చేయడానికి సిద్ధంగా ఉంది మా చట్పట్. మరి ఈ రోజు చట్పట్ లో మనందరికీ నచ్చే రోటి పచ్చడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు మన ఎక్స్పర్ట్ సుమిత్ర గారు. హాయ్ సుమిత్ర గారు. హలో ప్రవీణ గారు, వెల్కమ్ టు చట్పట్ అండి. థ్యాంక్స్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మీకు సేమ్ పించ్ ఇవ్వండి. ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకి ఇల్లొచ్చు తెలుసు. అవునన్నమాట. సేమ్ గర్ల్స్ వేసుకున్నాం కదా. ఓకే, అయితే ఏం చేస్తున్నారు ఈ రోజు చట్పట్ లో పచ్చడి? ఇవాళ మీకు గుర్తుందా మన చట్పట్ మొదలు పెట్టిన కొత్తలో గీతా మాదిరి గారు ఆవిడ వచ్చినప్పుడు కంది పచ్చడి, అవును కంది పెసర పచ్చడి అని చెప్పి చేశారు. అలాగే కంది పచ్చడి కొంతమంది చేశారు, పెసర పచ్చడి కొంతమంది చేశారు. సో అట్లా పప్పులు నానబెట్టి చేయకుండా ఇవాళ మన ఆరోగ్యానికి మంచిదైనటువంటి స్ప్రౌట్స్ తోటి పచ్చడి. ఓ, స్ప్రౌట్స్ తో పచ్చడి. స్ప్రౌట్స్ తో పచ్చడి చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. అబ్బా, స్ప్రౌట్స్ తినడానికి ఎన్ని కష్టాలో కదా. అంటే పొద్దున్నే అవును చాలా మంచిది కదా, ఎప్పుడైనా ప్రోటీన్ ఫుడ్ బాగోదు అని తిట్టుకుంటూ అలాగే తింటున్నాం. దానిలో ఏవో నిమ్మకాయ పిండి. అప్పుడప్పుడు ఈ మధ్య అయితే నేను చట్పట్లో చేసిన పచ్చళ్ళు కొన్ని అవి చాలా బాగుంటున్నాయి, ఆ స్ప్రౌట్స్ లో మిక్స్ చేసేసి అలా తింటున్నాం. చాలా బాగుంది. అయితే ఈ రోజు ఆటితోనే పచ్చడా? దీంతో చట్నీ చేస్తే మనకి ఇది కావాలంటే మనకి బర్గర్ లో మధ్యలో కూడా పెట్టుకొని తినేయచ్చు. అట్లా పిల్లలకి మధ్యలో బర్గర్ స్టఫింగ్ ఏం యూజ్ చేయాలన్నప్పుడు డైరెక్ట్ గా వీళ్ళు తినప్పుడు ఇది టేస్ట్ కూడా బాగుంటుంది. దానిలో పెట్టివచ్చు, రైస్ లో తినచ్చు, రోటీలో తినచ్చు, ఎలా అయినా తినచ్చు. బాగుంటుంది. స్ప్రౌట్స్ పచ్చడికి కావాల్సిన మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చూద్దాం. స్ప్రౌట్స్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన స్ప్రౌట్స్, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, నిమ్మకాయ రసం, ఇంగువ. మరి మనకి అన్ని రెడీగా ఉన్నాయి మొత్తం చక్కగా. స్ప్రౌట్స్ ముందు రోజున రాత్రి నానబెడితే చాలు కదా. వాటిని ముందు రోజు పొద్దున నానబెట్టాలి. పొద్దున 4 గంటలకి అట్లా నీరంతా తీసేసి మనం దాని మీద మూత పెట్టి ఒక డబ్బాలో పెట్టినా, లేకపోతే ఒక గుడ్డలో మూత పెట్టి ఒక క్లాత్ లో చుట్టేసి పెట్టేసేస్తే ఇట్లా మొలకలు వచ్చేస్తాయి. అవును. మనం పెసలు తీసుకున్నాం, శనగలు తీసుకున్నాం, కందులు తీసుకున్నాం, ఇలా అన్ని ఈ మధ్య ఇవి చేయటం అందరికి వచ్చేస్తుంది కదా. స్ప్రౌట్స్ మీద బాగా మేకర్ అని డబ్బాలు కూడా అమ్ముతున్నారు ఇప్పుడు. సో అది టైట్ గా ఉండేటువంటిది. సో అవి పెట్టుకొని వాడితే కనుక బాగుంటుంది. ముందుగా ఏం చేయను? మీ రోలు. మా రోలా? ఎస్. అదేంటి మరి ఇది నూరుకున్న తర్వాత పోపు వేసేసుకుంటే అయిపోయినట్టు. అంతేనా? చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. పచ్చడి నూరాలా? సూపర్. పెట్టండి. పచ్చడి చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం వేయించి అది కూడా నూరుకోవచ్చు. మేము వేయించుకోం. పచ్చిది బాగుంది. అంటే మళ్ళీ వేస్తే దీనిలో ఉన్న ఇదంతా లైఫ్ అంతా కూడా పోతుంది కదా. మనం ఇట్లా డైరెక్ట్ గా యూజ్ చేస్తే కనుక చక్కగా మనకి అది మెదగడానికి సరిపడా కొంచెం ఉప్పు కొంచెం వేస్తాం. అలాగే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు, దాంతో పాటు నలిగిపోతే కూడా టేస్ట్ బాగుంటుంది. సో ఈ కారం అంతా కూడా దానికి పట్టేయాలన్నమాట. సో దీన్ని పచ్చడిలాగా మెత్తగా నలిగే వరకు రుబ్బుకుంటే చాలే, దంచుకుంటే అంతే. ఇంకా ఇది మనం ఇలా పచ్చిగా తినాలి ఇష్టపడేటువంటి వాళ్ళు ఒక రా ఆనియన్ కూడా వేసుకోవచ్చు ఇందులో. బాగుంటుంది. అంటే జస్ట్ లైక్ మన సలాడ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కాకపోతే ఇది మనం పచ్చడి అన్నాం కాబట్టి ఇది బాగా మెత్తగా గ్రైండ్ చేసేస్తాం కదా. చక్కగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో దోశకి వాడచ్చు, చక్కగా ఉప్మాలో ఈ కలుపుకొని తినేయచ్చు కదా. యాక్చువల్ గా ఈ స్ప్రౌట్స్ ఇలా పచ్చడిలాగా చేసిన ఒక స్పూన్ ఇడ్లీ పిండిలో కలిపి ఇడ్లీ మధ్యలో స్టఫ్ చేసి వేస్తే కూడా చాలా బాగుంటుంది. అంటే లోపల పచ్చడి ఉంటుంది, పైకేమో ఇడ్లీ లాగా ఉంటుంది. ఇడ్లీ పిండి కొంచెం వేయాలి, పైన ఒక స్పూన్ వేయాలి, మళ్ళీ కవర్ చేసేసి ఇడ్లీ పిండితో కవర్ చేసి ఆవిరి మీద పెట్టేస్తే కూడా చాలా బాగా వస్తుంది. అందులో కొంచెం జీలకర్ర, ఇంగువ మనకి ఇది 2 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి వాసనకి, ప్లస్ పచ్చిది తింటే కొంతమంది అరగక గ్యాస్ ప్రాబ్లం తోటి అట్లా బాధపడేటువంటి వాళ్ళకి ఇంగువ మనకి వైద్యానికి కూడా పనికొస్తుంది. గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కొంచెం ఇంగువ తింటే తగ్గుతుంది. ఇంగువ నిమ్మకాయ కాంబినేషన్ అండి.
ప్లస్ రాక్ సాల్ట్ కూడా కొద్దిగా యాడ్ చేస్తే మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నమాట. ఈ డోంట్ అసలు మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఎలా మిక్స్ చేయాలి చెప్పండి. ఒక స్పూన్ నిమ్మరసం, ఒక పించ్ రాక్ సాల్ట్ అంటారు కదా, అవును, రాక్ సాల్ట్ వేసుకోవాలి, ఒక పించ్ ఇంగువ 3 కలిపి కనుక జస్ట్ అలా ఒట్టిదే నిమ్మరసం వాటర్ లో ఏం కలపద్దు, అక్కర్లేదు. అలా ఒట్టిది అలా తాగిస్తే చాలా కొంచెం ఆ ఉబ్బరం అది తగ్గుతుంది. సెకండ్స్ లో తెలిసిపోతుంది మీకు తేడా. సూపర్, చాలా బాగా పనిచేస్తుంది. ఒక స్పూన్ తీసుకొని ఒకసారి కలిపి కొద్దిగా నీళ్ళు వేసి కలుపుదాం. ఉప్పు నాకు ఎందుకో అనుమానంగా ఉంది, కొంచెం వేస్తాను. వాటర్ ఏమంటారా? కొంచెం వేస్తే మనకి పచ్చడి కన్సిస్టెన్సీ కింద వస్తుంది. బాగానే దంచారు పట పట పట. చాలా స్ప్రౌట్సే కదా, తొందరగానే అందులో నానినవి కదా. చాలు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైన పోపు వేసేసుకుందాం. సరే, సో ఇప్పుడు మనం పచ్చడికి తాలింపు వేద్దామా? ఇనుము తొందరగా వేడెక్కుతుంది కదా, ఇనబాండి పెట్టినప్పుడల్లా వెంటనే అది 30 సెకండ్స్ అలా వదిలేస్తే చాలు, దాని నుంచి పొగలు. అవును, ఇనుము కన్నా రాగి ఇంకా ఎక్కువ ఉష్ణవాహకాలు అంటారు వీటిని. కానీ రాగి వాటిలో వండం కదా, వండం ఆ వేడి తొందరగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో మనం మినపప్పు వేసాము, ఆవాలు వేసాం, జీలకర్ర వేసాం. అండ్ ఇనప మూకుల్లో వేస్తే టేస్ట్ కూడా వేరే వస్తుంది. అలా అయినా నేను ఎప్పుడు అనుకుంటే మిరపకాయ బజ్జీ ఇంట్లో చేస్తే అంత టేస్ట్ రాదు, బయట కొంటే ఎందుకు అంత టేస్టీగా ఉంటుందంటే వాళ్ళు పెద్ద మూకుడు పెడతారు కదా ఇనుప మూకుడు. అవును, మనవి ఏమో ఈ నాన్ స్టిక్ ప్యాన్స్ లో చేస్తాం ఎక్కువ. టేస్ట్ ఎలా అయినా నాన్ స్టిక్ ప్యాన్ కి ఇనుప మూకుడికి తేడా, చాలా తేడా ఉంటుంది. ఎండుమిర్చి ఫైనల్ గా ఇందులో కూడా కొంచెం ఇంగువ, ఇష్టం ఉన్న వాళ్ళు కరివేపాకు వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది కరివేపాకు వేసుకుంటే. ఆపేచ్చు. సో ఇప్పుడు ఈ పోపుని మనం రోట్లో వేసి కలిపి ఈ పప్పులు కూడా మనకి పచ్చళ్ళ తగులుతుంటే కూడా బాగుంటుంది. సో మనకి ఆయిల్ ఫ్రీ కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు ఈ స్ప్రౌట్స్ లో మనకి ఆయిల్ ఫ్రీగా తినాలనుకునేటువంటి వాళ్ళు కొంచెం పోపులో నూనె తక్కువ వేసుకోవచ్చు, లేదా పోపు వేయకుండా డైరెక్ట్ గా తిన్నా కూడా బాగానే. సో దీనికి ఫైనల్ టచ్ నిమ్మరసం. పోపు వేసిన తర్వాత మనం నిమ్మరసం, ఎందుకంటే ముందర వేస్తే ఆ వేడికి నిమ్మరసం కొద్దిగా చేదొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని అంతా అయిన తర్వాత చివరికి నిమ్మరసం. ఇది మనం బ్రౌన్ బ్రెడ్ మీద రాసి తిన్నా కూడా బాగుంటుంది. చపాతీలోకి బాగుంటుంది, ఒట్టిగా బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. అవును, మనం ఎలా అయినా చేసుకోవచ్చు. అది చెప్పాను కదా. ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళ పైన కొంచెం రా ఆనియన్ ముక్కలు కనుక చల్లుకుంటే, గోంగూర పచ్చడిలో ఉల్లిపాయ తింటాం కదా, సో అదే విధంగా ఇందులో కూడా పచ్చి ఉల్లిపాయ ఇష్టపడేటువంటి వాళ్ళు దాని మీద నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుంది. ఇంకా మీకు అలా. సో ప్రవీణ గారు, స్ప్రౌట్స్ పచ్చడి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అవును, రుచి చూసి చెప్పండి ఎలా. తప్పకుండా. కంది పచ్చడి పెసర పచ్చడి కన్నా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మనకి అన్ని పప్పులు ఉంటాయి ఇందులో. చాలా బాగుంది, చాలా అంటే ఇది ఒట్టి పచ్చడి తినేయచ్చు. మనం ఎలాగో స్ప్రౌట్స్ తింటాం కదా, దాన్ని ఇంకా టేస్టీగా నిమ్మరసము, కారం తగులుతూ, నలగకుండా ఉన్న ఎండుమిర్చి అద్దరహో, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా స్ప్రౌట్స్ పచ్చడి ఎలా తయారు చేసామో, చాలా టేస్టీగా ఉందండి, ఎమ్మీగా ఉంది. మొత్తం తినేయచ్చు అలా బౌల్ వదలకుండా. ట్రై చేయండి. మరి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. స్ప్రౌట్స్ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన స్ప్రౌట్స్, ఎండుమిర్చి, ఉప్పు, జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, నిమ్మకాయ రసం, ఇంగువ.
స్ప్రౌట్స్ పచ్చడి తయారు చేసుకునే విధానం. ముందుగా రోట్లో నానబెట్టిన స్ప్రౌట్స్ వేసి కొంచెం దంచుకోవాలి. దంచిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసి ఎండుమిర్చి కూడా బాగా నలిగేంత వరకు దంచుకోవాలి. దానిలో కొద్దిగా జీలకర్ర, కొంచెం ఇంగువ, ఉప్పు, కొద్దిగా వాటర్ వేసి మెత్తగా నూరుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు రెడీ చేసుకోవాలి. ఇప్పుడు దంచుకున్న స్ప్రౌట్స్ మిశ్రమంలో మనం రెడీ చేసుకున్న పోపు కూడా వేసి బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో హెల్దీ రుచికరమైన స్ప్రౌట్స్ పచ్చడి రెడీ. సో సుమిత్ర గారు, ఈ రోజు చట్పట్లో మీరు మా అందరికి యాక్చువల్లీ స్ప్రౌట్స్ ఈ మధ్య అందరం అలా తినాలని బాగా కష్టపడి తింటున్నాము. ఏం అక్కర్లేదు, చాలా సింపుల్ గా తినొచ్చు, టేస్టీగా నచ్చేటట్టు తినొచ్చు అని చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. స్ప్రౌట్స్ పచ్చడి మేము ఎలా తయారు చేసామో చూడటం మీరు మిస్ అయ్యారా? ఏం పర్వాలేదండి, మీరు చేయవలసిందలా www.youtube.com/etbabruchi లేదా www.facebook.com/etbabruchi ఈ పచ్చడి ఎలా చేసామో చూసేయండి. ఈరోజు చట్పట్లో మేము తయారు చేసిన స్ప్రౌట్స్ పచ్చడి చూసారు కదా, మీరందరూ తప్పకుండా తయారు చేసి టేస్ట్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి చట్పట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.